హాయ్ హలో వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ జీవిత. సంగీత ప్రియులకు కోకిల, సినీ రంగానికి ఆమె వరం. మాట మంత్రం, పాట అమృతం. 6 సార్లు నేషనల్ అవార్డ్స్, 4 సార్లు సౌత్ ఇండియా స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు పద్మశ్రీ చిత్రమ్మ. 1979లో మొదలైన ఈమె సంగీత చైత్ర యాత్ర నేటికి కొనసాగుతుంది. తన గాత్రంతో అందరి మనస్సుకు దగ్గరైన గాయని చిత్రమ్మ 1968 జూలై 27న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో సంగీత కళాకారుల కుటుంబంలో కృష్ణన్ నాయన్, శాంతకుమారి దంపతులకు జన్మించింది. పిల్లలకు తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉండాలనే ఆలోచనతో చిత్ర గారి తండ్రి తనకి కేఎస్ చిత్ర అని పేరు పెట్టారు. కే అంటే కృష్ణన్, ఎస్ అంటే శాంతకుమారి. చిత్రమ్మ గారి తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. చిత్రమ్మ గారికి ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఒక్కరు మాత్రమే సంగీతం నేర్చుకోవాలి కాబట్టి తన ఇంట్లో పెద్ద కూతురు అయిన చిత్రమ్మ గారి అక్కకి సంగీతం నేర్పించాలనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. చిత్రమ్మ గారు నేను కూడా సంగీతం నేర్చుకుంటాను అనడంతో వాళ్ళ అక్క ఆ అవకాశాన్ని చిత్రమ్మకిచ్చింది. సింధు భైరవి సినిమాలోని పాడలేను పల్లవైన అనే పాట చిత్రమ్మ గారు పాడిన మొదటి తెలుగు పాట. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నిరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నిరుగను. ఈ సాంగ్ చిత్రమ్మ గారికి పేరు తెచ్చిపెట్టింది. చిత్రమ్మ గారు తమిళంలో పాటలు పాడడానికి ఇళయరాజా గారు కొన్ని మెలకువలు నేర్పిస్తే తెలుగులో ఎస్పి బాలు గారు కొన్ని మెలకువలు నేర్పించారు. తమిళంలో వచ్చిన ఆటోగ్రాఫ్ సినిమా ఆధారంగా ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుగులో తీసిన నా ఆటోగ్రాఫ్ సినిమాలోని ఒక సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు, పాడిన వారు చిత్రమ్మ గారు. ఆ సాంగ్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తోంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చిత్రమ్మ గారి స్నేహితురాలికి అన్నయ్య అయిన విజయ్ శంకర్ గారితో చిత్రమ్మకి 1988లో వివాహమైంది. చిత్రమ్మ గారు వివాహం తర్వాత పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు విజయ్ శంకర్ గారు కూడా తోడుగా ఉండేవాడు. సిరివెన్నెల గారు రాసిన 2014లో రిలీజ్ అయిన ముకుంద సినిమాలోని గోపికమ్మ సాంగ్ పాడి నంది అవార్డు పొందారు చిత్రమ్మ. ఆ సాంగ్ గోపికమ్మ చాలునులేమా నీ నిదురా, గోపికమ్మ నిన్ను విడనేమా మంచు తీరా, విరిసిన పూమాలగా వెన్నుని ఎదమాలగా తలుపులే పాలిగా బలా, పరదాలే తీయగా పరుపే దిగనీయగా పవలింపాలింపగా లేదా, గడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికి ఈ కులకి నా తెల్లవారు వచ్చినమ్మ గోపికమ్మ చాలునులేమా నీ నిదరా. రెహమాన్ కాంబినేషన్ లో 1992లో వచ్చిన రోజా సినిమాలోని నాగమణి నాగమణి సందెకాడా ఏంది చూడు అనే పాటను పాడారు. అప్పటి నుండి రెహమాన్ చిత్రమ్మ కాంబినేషన్ లో 116 పాటలు వచ్చాయి. 2005లో పద్మశ్రీ అవార్డు పొందారు చిత్రమ్మ. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన మ్యూజికల్ హిట్ మూవీ వర్షం. అందులో అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిత్రమ్మ గారు పాడినటువంటి సిరివెన్నెల గీతం. ఆ పాట ఎన్నాళ్ళ గుర్త చానవాన ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టంలో వస్తావి చూసల్లిపోతావి అచ్చంగా నాతో నీ నిత్యం గుంటానంటే చెయ్యాల చీర తీసుకోనా, నువ్వొస్తానంటే నేను తంటానా, నువ్వొస్తానంటే నేను తంటానా తడికిడ తడికిడతా. దక్షిణ భారతదేశంలో ఒక గాయనికి పద్మశ్రీ అవార్డు రావడం అదే మొదటిసారి. చిత్రమ్మ గారు మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, అరబిక్ ఇలాంటి మరెన్నో భాషల్లో పాటలు పాడారు. పటేల్ నాయక్ గారు చేసిన మధుర గీతం
మనసంతా నువ్వే సినిమాలోని చిత్రమ్మ గారు పాడిన పాట. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమ ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం. ఇలా ఎన్నెన్నో సాంగ్స్ పాడారు చిత్రమ్మ. చాలా సంవత్సరాల తర్వాత చిత్రమ్మ 2002లో ఒక పాపకి జన్మనిచ్చింది. సంగీత కచేరీ ఉన్నందున దుబాయ్కి పాపని తీసుకెళ్ళింది. అప్పుడు అనుకోకుండా పాప స్విమ్మింగ్ పూల్లో పడిపోయి మరణించింది. మరణం తర్వాత చిత్రమ్మ గారు మనస్తాపం చెందారు. ఆ సంఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత పాప పేరు మీద స్నేహానందన అనే ఒక ట్రస్ట్ మొదలుపెట్టి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పిల్లలు లేరు అనే బాధ తనకు కలగకుండా అప్పటి నుండి అందరూ చిత్రమ్మ అని పిలుస్తారు. ఇంత గొప్ప గాయని అయిన చిత్రమ్మ గారు ముందు భవిష్యత్తులో ఎన్నెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుందాం.